లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. 22వ విడత పీఎం కిసాన్ నిధుల కోసం రైతన్నులందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల్ని మరి 22వ విడత నిధులు విడుదల చేయడంతో పాటుగా ఈ డబ్బుల్ని భారీగా పెంచుతాము అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందండి. ఇప్పటివరకు కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. అయితే ఈ మొత్తాన్ని రైతన్నులు ఎప్పటి నుంచో కూడా ఒక పంట పెట్టుబడి సాయాన్ని పెంచాలి అనే డిమాండ్ వినపడటంతో ఈ యొక్క మొత్తాన్ని కూడా 6,000 నుంచి 10,000 రూపాయలకి పెంచుతున్నట్టు ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. దీనిపై పూర్తి సమాచారం తెలుసుకుందామండి. అదేవిధంగా కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ పథకం వర్తింపజేసేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట. మరి ఈ అప్డేట్స్లో నిజమెంత ఉంది, మరి ఎలాంటి రైతులకి డబ్బులు వస్తాయి, ఎలాంటి రైతులకి డబ్బులు రావు, మరి నిజంగా 22వ విడతలో 2,000 రూపాయలు కాకుండా 4,000 రూపాయల వరకు జమ అవుతాయన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. గత ఏడాది నవంబర్లో 21వ విడత డబ్బులు ప్రధానమంత్రి మోదీ గారు విడుదల చేశారు. ఇప్పుడు 22వ విడత నిధులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి తర్వాతి విడత నిధులను కేంద్రం నుంచి జమ చేయనుందని సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. దీంతో బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ కారణంతో బడ్జెట్లో త్వరలోనే రైతులకు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఈసారి బడ్జెట్లో రైతుల కోసం వ్యవసాయ రంగానికి ఎన్ని కేటాయింపులు చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. 21వ విడతలో కొంతమంది రైతులకు పీఎం కిసాన్ నిధులు జమ కాలేదు. కేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ చేసుకోకపోవడం, బ్యాంక్ వివరాల్లో కొంతమందికి తప్పులు ఉండడం వల్ల కొంతమంది రైతులకి డబ్బులు అనేవి పడలేదు. దీంతో వారికి ఈసారి వచ్చే నిధులతో పాటు కలిపి పాత బకాయిలు కూడా చెల్లిస్తారు అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. అలాంటి రైతులు ఈ విడతలో 2,000, గతంలో ఆగిపోయిన 2,000 కలిపి మొత్తం 4,000 రూపాయలు ఒకేసారి వీరి ఖాతాలో జమ కాబోతున్నాయి. దీంతో వీరి అకౌంట్లోకి ఒకేసారి 4,000 రూపాయలు వస్తాయన్నమాట. మీరు బ్యాంక్ అకౌంట్ చాలా రోజులు వాడకపోయినా మరి కేవైసీ డియాక్టివేట్ అవుతుందండి. కాబట్టి మీరు బ్యాంకుకి వెళ్ళి ఆధార్ ఓటీపీ ద్వారా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి. ఇలా చేసుకుంటేనే మీకు ఒకేసారి పెండింగ్ డబ్బులను కూడా కేంద్రం అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ లబ్ధిదారులు కేవైసీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిందండి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైటు లేదా యాప్ ద్వారా మీరు యొక్క కేవైసీ అనేది పూర్తి చేయాలి. లేదా కామన్ సర్వీసెస్ సెంటర్లు అంటే మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి మీరు ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంకుకు కూడా కేవైసీ అప్డేట్ చేయించుకోకపోయినా కానీ డబ్బులు అనేవి ఆగిపోతాయి అన్నమాట. దీంతో ఏడాదికి ఒకసారి బ్యాంకు కేవైసీ అప్డేట్ చేయించుకోవాలంటే అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి కేవైసీ అనేది అప్డేట్ చేయించుకుని ఉండాలన్నమాట. ఇక బ్యాంక్ అకౌంట్తో ఆధార్ నెంబర్ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి. దీంతో పాటుగా మీరు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేయించుకొని ఉండాలి. అప్పుడే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు అనేవి విడుదల చేస్తుంది. తద్వారా నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. కేవైసీ పూర్తి చేయని వారికి పీఎం కిసాన్ నిధులు మళ్ళీ ఆపివేయడం జరుగుతుందండి. మళ్ళీ కేవైసీ పూర్తి చేసినప్పుడు మాత్రమే డబ్బులు అనేవి మీ ఖాతాల్లోకి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏమీ పడకుండా ఉండాలంటే రైతన్నులు ఖచ్చితంగా కేవైసీ అనేది చేయించుకొని సిద్ధంగా ఉండాలి. దీంతో పాటుగా కౌలు రైతులకి మరి పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారండి. మరి మనకి ఫిబ్రవరి 1న జరిగే బడ్జెట్ సమావేశాలు యొక్క కౌలు రైతులకు కూడా చర్చ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ చర్చలో కనుక మరి ఆమోదం తెలిపితే కౌలు రైతులకు కూడా మరి ఈసారి నుంచి డబ్బులు అనేవి కాగతాల్లో జమ అవుతాయి. దీంతో పాటుగా పీఎం కిసాన్ డబ్బులను పెంచాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా ఎంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తాన్ని మరి 10,000 రూపాయలకి పెంచుతారా లేదా అన్నది కూడా మన ఫిబ్రవరి 1న జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో అయితే క్లారిటీ అయితే రాబోతుందన్నమాట. ప్రస్తుతానికి రైతన్నులందరూ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. అదేవిధంగా మనకి ఏపీలో అయితే పీఎం కిసాన్ డబ్బులు విడుదలైనప్పుడు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది 6,000 రూపాయలు 3వ విడత అన్నదాత సుఖీభావ. అదేవిధంగా పీఎం కిసాన్ నుంచి 4,000 రూపాయలు అంటే 21వ విడత ఎవరికైనా డబ్బులు రైతులకి రాకపోతే 21వ విడత 22వ విడత మొత్తంగా కలిపి 4,000 రూపాయలు వస్తే కనుక మరి ఒక్కో రైతుకి కూడా దాదాపుగా 10,000 రూపాయల వరకు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయండి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. కేవైసీలు ఎప్పుడో చేయించుకున్నాం కదా అని చెప్పి చాలామంది
మరి ఇర్రెగ్యులర్గా ఉంటున్నారు. అలా అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనమాట. కేవైసీ ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.